ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ దినము మీకొక ఆశీర్వాదకరమైన దినము. ప్రభు అయిన యేసు మీకొక ముఖ్యమైన ఆలోచన ఇచ్చు దినము. దేవుని ఆలోచనకు లోబడదరా? మనము లోబడగా ఆశీర్వాదము స్వతంత్రించుకొనగలము. అదంతా సరేగాని ఇదేమిటి గాడ్స్ వినియార్డ్ అని వ్రాయబడియున్నది అని చూస్తున్నారా? దేవుని ద్రాక్ష తోట. ఈ కట్టడము వచ్చి యేసు విడిపించును సేవా కార్యాలయము ఉండు స్థలము. ఇందులో అనేక విధములైన డిపార్ట్మెంటులు ఉన్నవి. చిన్నపిల్లల డిపార్ట్మెంటు, యవ్వనస్తుల పరిచర్య, సేవా పరిచర్య, పరిశుద్ధ పరిచర్య, తర్వాత అకౌంట్ డిపార్ట్మెంటు ఉన్నది. సేవకులకైన స్థలముంది, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, ఇలా విధమైన పత్రికా డిపార్ట్మెంట్లు ఇక్కడే మేము పనిచేయుచున్నాము. అదేమనగా యేసు విడిపించుచున్నాడు సేవా కుటుంబమునకు చెందిన ద్రాక్ష తోటలో పనిచేయుచున్నాము. దేవుని ద్రాక్ష తోట, అందులో మేము పనిచేయుచున్నాము. ఏక మనసుతో దాన్ని జ్ఞాపకము చేసుకొని దీనికి ఈ పేరు పెట్టబడినది దేవుని ద్రాక్ష తోట అని చెప్పి మేము లోపలికి వచ్చేటప్పుడు ఇది దేవుని ద్రాక్ష తోట, నేను పనిచేయుచున్నాను అన్న గ్రహింపుతో పనిచేయడానికి ఆ పేరును దేవుడు అనుగ్రహించెను. దాని ముందు నిలబడి నేను మీతో మాట్లాడుచున్నాను. సరే, ఈ దినము దేవుడు నాకేం మాట ఉంచినారు అని అంటే, 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనము. అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కట్టమైన ప్రేమ గలవారై యుండుడి. మిక్కట్టమైన ప్రేమ గలవారు, మనము ప్రేమ కలిగి ఉండాలి. ఇది యేసు మనకు చెప్పిన ముఖ్యమైన ఆజ్ఞ. నేను మీ ఎడల ప్రేమ కలిగి ఉన్నట్లు మీరు ప్రేమ కలిగి ఉండాలి. ఎలా? మన కొరతలు, బలహీనతలు, తప్పిదములు చూడకుండా వాటి మధ్య ప్రభువైన యేసు మనలను ప్రేమించుచున్నారో అదే విధముగా ఇతరులను ఎప్పుడు చూసినా కొరతలు కనిపెట్టి అది సరిలేదు, ఇది సరిలేదు, అందును బట్టి హృదయములో హేట్రెడ్నెస్ కలుగుతుంది. దానిని దాటి యేసుని ప్రేమ మనలో ఉండాలి. అదే దేవుడు ఇష్టపడేది. అందులో అన్నిటికంటే ఎక్కువగా అంటే అనేకమైన ఆలోచనలు ఆత్మైన వారు పేతురును బట్టి వ్రాసి అన్నిటికంటే మేలైన చాలా ముఖ్యమైన కార్యము, మీరు ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి యుండుడి. సాధారణమైన ప్రేమ కాదు, మిక్కటమైన, అలాగే ఒక ప్రేమతో ఆప్యాయతతో మిక్కిలి ప్రేమ కలిగి ఒకని ఎడల ఒకరు భార్య భర్తల మధ్య ఆ ప్రేమ ఉండాలి. తల్లిదండ్రుల ఎడల అలాంటి ప్రేమ ఉండాలి. అలాగే అత్తాకోడల మధ్య అలాంటి ప్రేమ ఉండాలి. కుటుంబంలో, తర్వాత సంఘములో అనేక కుటుంబాలు ఒకటిగా చేరి ఆ సంఘములోకి వచ్చినప్పుడు ఒకరి ఎడల ఒకరు ఇతరుల మీద మిక్కిలి ప్రేమ కలిగి ఉండుట, అది చాలా ముఖ్యము కదా. ఒక కుటుంబమునకు అవసరము. మీరు ఉద్యోగం చేసే స్థలములో ఇతరుల ఎడల మిక్కిలి ప్రేమ చూపించాలి. మీరు మతమును బట్టి, జాతిని బట్టి ప్రేమ చూపకూడదు. అందరూ నా సహోదర సహోదరులు. ఏ మతమునకు చెందిన వారైనను, ఏ జాతి అని లోకము చెప్పినను మనం వేరు చేసి చూడకూడదు. అందరి ఎడల ఒకే విధమైన మీక్కటమైన ప్రేమ నా సహోదరుడు, నా సహోదరి, అలా మనము ప్రేమ చూపించాలి. మీ కుటుంబంలో ఎందుకిప్పుడు సనుగుడు గొనుగుడు సమాధానము లేదో తెలుసా? ప్రేమ లేదు. ఈ ప్రేమ లేనిదే ఈ దినము భార్యాభర్తల మధ్య సమస్య, తల్లిదండ్రుల మధ్య సమస్య, అత్తాకోడళ్ల మధ్య సమస్య, కుటుంబాల్లో, సంఘములో, వర్గాలు, రాజకీయం. ఎందుకు ఈ ప్రేమ లేదు? నిజమైన యేసుని ప్రేమ ఉంటే ఇవన్నీ వాటంతటవే దాటిపోవును. అందువల్ల దేవుడు వాటన్నిటిని మనకు రాసి ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి యుండుడి. మీరు ప్రేమించే ఒక వ్యక్తిని గురించి కొరత చెబుతారా? యోచించి చూడండి. ఒకరి మీద చాలా ప్రేమ కలిగి ఉన్నారంటే వారి ఎడల కొరత ఉన్నా మూసిపెట్టెదరు. ఎందుకంటే ప్రేమ పాపమును కప్పునని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు మన మీద ఉంచిన ప్రేమను బట్టి మన కొరతను చెప్పకుండా మన పాపమును మూసి మన దగ్గర ఉన్న మంచి కార్యములు మాత్రం చెప్పి తర్వాత కరెక్ట్ చేయుచున్నారు. ఇది సరిచేసుకో, ఇందులో కొరత ఉన్నదని చెప్పి, అది ప్రేమ వల్ల కలిగినది, నేరం మోపుట కాదు. మన హృదయంలో ఎప్పుడూ నేరం మోపే గుణము ఉండకూడదు. మా అత్త సరిలేదు, అలా చేస్తోంది, ఇలా చేస్తోంది, కోడలు సరిలేదు, నా భర్త ఇలా చేస్తున్నాడు, నా భార్య ఇలా ఉన్నది. ఒక ప్రేమ లేనందున చేదైన మాటలు, ద్వేషించుట, కఠినమైన మాటలు వస్తాయి. తల్లిదండ్రులు పిల్లల్లో ప్రేమ లేనందున ఒక తగువులు వస్తాయి. మీరు పనిచేసే స్థలంలో అందువల్ల ఇతరులు దుఃఖపడుచున్నారు. మీరు ప్రేమ చూపించకుండా ద్వేషంతో కోపమును చూపిస్తున్నందున. కనుక దేవుడా, మిక్కటమైన ప్రేమ నాకు కావాలి, యేసుని ప్రేమ నాకు కావాలి అని అడగండి.
ఆ ప్రేమను మీ హృదయంలో దేవుడు ఇచ్చారంటే మీ చుట్టూ జరిగే ఏ కార్యము మిమ్ములను బాధించదు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు. ప్రారంభంలో ఎవరైనా నన్ను గురించి మాట్లాడినా చెప్పినా నన్ను చాలా బాధించును. ఈ సేవే నాకొద్దు ప్రభువా, నన్ను విడిచిపెట్టండని ఏడ్చాను. తర్వాత నా మీద పగబట్టిన ప్రజలు దేవుడేమైనా చేస్తాడు, మన కొరకు యుద్ధం చేస్తాడేమో అని చూశాను. దేవుడు చెప్పారు లేదు, వారు అలాగే మాట్లాడతారు, వారు అలాగే రాస్తారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఆ కాలంలో రాస్తారు, అలాగే రాస్తారు. నీవు వారిని క్షమించి మర్చిపో, వారిని ప్రేమించు అని చెప్పారు. అది ఎలా కుదురుతుంది? అదే యేసుని ప్రేమ. నేనందుకొరకు ఉపవాసముండి ప్రార్థించి అడిగాను, ఆ ప్రేమను నాకు ఇవ్వండి. నా శత్రువులను ప్రేమించుటకు, నా మీద పగబెట్టుకున్న వారి మీద ప్రేమ చూపుటకు, కొరత చెప్పు వారిని ప్రేమించుటకు, నన్ను కేవలంగా మాట్లాడిన వారిని ప్రేమించే హృదయము నాకివ్వండి. ప్రార్థించి నేను పొందుకున్నాను. అందువల్ల చూడండి, నన్ను గురించి ఏం మాట్లాడినా వ్రాసినను నేను సంతోషంగా ఉన్నాను కదా, ఎందుకంటే అవి నన్ను బాధించవు, ఒక్క నిమిషము కూడా బాధించవు. ఎందుకు? ఆ ప్రేమను దేవుడు నాకు నేర్పించారు. ఆ దేవుని ప్రేమ హృదయంలోనికి వస్తే మీరు కొరతలు మాట్లాడుతూ ఉండరు, అందరి ఎడల ప్రేమ కలిగి ఉంటారు. అందరి ఎడల ప్రేమ చూపించి కొరతలు చూడకుండా నిండైనవి చూసి ప్రేమ చూపించుదురు. కనుక దేవుడా, అన్నిటికంటే ఎక్కువగా నేను అందరి ఎడల మిక్కటమైన ప్రేమ చూపించాలి. ఆ యేసుని ప్రేమ నాకు కావాలి అని అడుగుతారా? హృదయంలో చేపెట్టుకుని, యేసయ్యా, మీ ప్రేమ, ఆ కల్వరి ప్రేమ, క్షమించే ప్రేమ, అందరిని ప్రేమించే ప్రేమ, శత్రువులను ప్రేమించే ప్రేమ, కొరతల్ని చూడకుండునట్లు కొరతలను పెద్దవిగా చూపించకుండా క్షమించే ప్రేమ, మిక్కటమైన ప్రేమ నాకు ఇవ్వండి, నాలో కుమ్మరించండి. నేనెప్పుడూ ప్రేమతో నింపబడి నడుచుకోవాలి, మాట్లాడాలి, పనిచేయాలి. నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.